ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం దిగుమతిదారైన ఫిలిప్పీన్స్కు మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎగుమతిదారుల ప్రతినిధి బృందం వచ్చే నెలలో ఆగ్నేయ ఆసియా దేశాన్ని సందర్శించనుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఫిలిప్పీన్స్ మన దేశానికి ముఖ్యమైన విపణిగా ఉంది. 2024లో ఫిలిప్పీన్స్ సుమారు $20 బిలియన్ విలువైన వ్యవసాయ వస్తువులను దిగుమతి చేసుకుంది. వీటిలో సెమీ మిల్డ్ రైస్, గోధుమలు, మెస్లిన్, ఆయిల్ కేక్, పామాయిల్ వంటి ముఖ్యమైన దిగుమతులు ఉన్నాయి. 2024లో మన దేశం ఫిలిప్పీన్స్కు $413 మిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేసింది. ఇవి ఫిలిప్పీన్స్ మొత్తం వ్యవసాయ దిగుమతుల్లో దాదాపు 2% వాటా కలిగి ఉన్నాయి. మన దేశం నుంచి గోమాంసం, వేరుశెనగ, బియ్యం, పొగాకు వంటివి ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. ఫిలిప్పీన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం దిగుమతిదారుగా ఉంది. 2024లో సుమారు 22,000 కోట్ల బియ్యాన్ని దిగుమతి చేసుకుంది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది. 2024-25లో $11.83 బిలియన్ బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని, ఈ ఏడాది మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పండించే RNR 15048 సోనా రకం బియ్యానికి ఫిలిప్పీన్స్లో మంచి డిమాండ్ ఉందని, అందుకే ఎగుమతుల పరిధిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.